సాధారణంగా దేవాలయాల్లో మనం చేసేటటువంటి ప్రదక్షిణలు ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క విధంగా ఉంటాయి. గణపతి ఆలయంలో ఒకసారి, సూర్య దేవాలయంలో 2 సార్లు, శంకర దేవాలయంలో 3 సార్లు, విష్ణువు చుట్టూ 4 సార్లు, అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు చుట్టూ 7 సార్లు చేయమని శాస్త్రం చెప్తుంది. అయితే అన్ని దేవాలయాల్లో చేసినట్టు శివాలయంలో చేయడానికి పనికాదు. మరి శివాలయంలో ప్రదక్షిణ ఏ విధంగా చేయాలి? దీనికి శాస్త్రం ఏం చెప్తోంది? వృషం చండం వృషం చైవ సోమసూత్రం పునర్వృషం చండంచ సోమసూత్రంచ పునశ్చండ పునర్వృషం. అంటే సాధారణంగా శివాలయంలో ముఖ్యంగా కనిపించేది శివలింగం, దానికి ఎదురుగా ఉండే నంది, నంది వెనక ఉండేటటువంటి ధ్వజస్తంభం. వీటితో పాటుగా అభిషేక ధార మనం పోసినప్పుడు అభిషేక జలాలు పోవడానికి వీలుగా ఉత్తర వైపుకి సోమసూత్రం, అదేవిధంగా వాయువ్య భాగంలో చండీశ్వర ఆలయం ఉంటాయి. వీటిని మనం దృష్టిలో పెట్టుకొని నంది నుంచి మొదలుపెట్టి నంది యొక్క పృష్ఠభాగాన్ని స్పృశించి నందీశ్వరుని మీదుగా మనం సోమసూత్రం వరకు వెళ్లి, సోమసూత్రం నుంచి అప్రదక్షిణంగా మళ్ళీ మనం నంది వరకు వచ్చి, నంది నుంచి అప్రదక్షిణంగా మళ్ళీ చండీశ్వరుని మీదుగా సోమసూత్రం వరకు వెళ్ళడం, మళ్ళీ సోమసూత్రం నుండి ప్రదక్షిణగా ధ్వజస్తంభం వరకు రావడం. ఇది ఒక ప్రదక్షిణ అని అర్థం. ఈ విధంగా 3 సార్లు అనేది చేయడం అనేది శాస్త్రం